మార్కెట్ నుంచి మామ అల్లుడు ఇద్దరూ నిశ్శబ్దంగా ఇంటికి తిరిగి వచ్చారు. ట్రాక్టర్లో పంట అమ్మిన డబ్బు ఉంది, కాని మనసులో మాత్రం ఆనందం లేదు. రాము మంచం మీద నుంచే వాళ్ల ముఖాలను చూశాడు. ఏదో జరిగిందని అతనికి అర్థమైంది. ఏమైంది నాన్నా అని నెమ్మదిగా అడిగాడు. కొడుకు తలవంచుకుని, నాన్నా, మన కష్టానికి ధర దక్కలేదు అన్నాడు. రాము ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. రైతు జీవితంలో ఇదే పెద్ద బాధ అన్నాడు. మామా రాము దగ్గర కూర్చుని, బావా, ఇలా ప్రతి ఏడాది వ్యాపారుల మీద ఆధారపడితే మనం ఎప్పటికీ ముందుకు వెళ్ళలేం అన్నాడు. ఆ మాట కొడుకు మనసులో కొత్త ఆలోచనకు దారితీసింది. మరుసటి రోజు అతను గ్రామంలోని ఇతర రైతులను కలిశాడు. ఒక్కొక్కరి కథ, ఒక్కో కన్నీటి గాథ. ఎవరికీ సరైన ధర దక్కలేదు. అప్పుడు కొడుకు అన్నాడు, మనమంతా కలిసి అమ్మితే ఎలా ఉంటుంది? రైతులందరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఒక వృద్ధ రైతు, అది సాధ్యమా బాబూ అని అడిగాడు. మామా ముందుకు వచ్చి కలిసి ఉంటే ఏదీ అసాధ్యం కాదు అన్నాడు. ఆ మాట అందరిలో ధైర్యం నింపింది. కొన్ని రోజుల తర్వాత గ్రామ రైతులంతా ఒక సమావేశం పెట్టారు. అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి పంటను ఒక్కొక్కరిగా కాదు, అందరం కలిసి అమ్ముదాం. అవసరమైతే నేరుగా వినియోగదారుల దగ్గరికే తీసుకెళ్దాం. ఆ నిర్ణయం గ్రామంలో కొత్త ఆశను నింపింది. రాము ఇంట్లో నుంచే ఆ వార్త విని చిరునవ్వు నవ్వాడు. నేను పొలంలో లేకపోయినా నా కొడుకు రైతుల కోసం ఆలోచిస్తున్నాడు అని గర్వపడ్డాడు. మామా కొడుకు భుజంపై చేయి వేసి, ఇదే నిజమైన నాయకత్వం అన్నాడు. కాని ఈ కొత్త నిర్ణయాన్ని అందరూ స్వాగతించలేదు. గ్రామంలోని కొంతమంది వ్యాపారులు వాళ్ల ఐక్యతను చూసి ఆందోళన చెందారు. వాళ్ళు ఏం చేయబోతున్నారు? రైతుల ఐక్యతను వాళ్ళు చెడగొట్టగలరా? తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 7 రైతుల ఐక్యతకు పరీక్ష.